ఆయిల్ వేసుకోవాలి, కొంచెం నెయ్యి వేసుకోవాలి, లవంగా, బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక వాటర్ ఒక గిన్నె వాటర్ పోసుకోవాలి. పోసుకున్నాక అది మసిలినాక రైస్ వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్లు ఉప్పు వేసుకొని రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని పక్క పెట్టుకోవాలి. పక్క పెట్టుకున్నాక తర్వాత చికెను మనం మ్యాగ్నేట్ చేసిన చికెను ఉడకబెట్టుకోవాలి. ఇట్లా ఒక పైపు మీద ఉడికించుకోవాలి. ఉడికినాక తర్వాత లేయర్గా పక్కకు సెట్ చేసుకోవాలి. అది కొంచెం ఉడికినాక వంపాలి. వంపి పక్కకు పెట్టేసి మళ్ళీ గిన్నె పెట్టి కొంచెం వాటర్ ఉంచేసి చికెన్ వేసుకోవాలి ఒక లేయర్. తర్వాత మళ్ళీ అన్నం వేసుకోవాలి ఒక లేయర్. మళ్ళీ తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోవాలి. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది బిర్యానీ. ఇంకా పెడతా ఫస్ట్ బిర్యానీ చేస్తున్నాం. చికెన్ బిర్యానీ ఉడికించిన కొంచెం నెయ్యి రాసుకోవాలి గిన్నెకి. కూర వేసుకుంటున్నాం ఒక లేయర్ కిందకి. ఒక లేయర్ చికెన్, ఇంకో లేయరు అన్నం వేసుకుంటున్నాం. రైస్ వేసుకుంటూ లేయర్. అలా చికెన్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకో లేయరు చికెన్ వేసుకుంటాం. చికెన్ లేయర్ మిగతాది అన్నం ఇంకో లేయర్ వేసుకోవాలి. అనుకోవాలి. తర్వాత నెయ్యి కూడా వేసేసుకుంటాం. మళ్ళా కొత్తిమీర, పుదీనా కడిగేసుకోవాలి, కొత్తిమీర పైనుంచి వేసుకోవాలి, నెయ్యి వేసుకున్నాం పైనుంచి, పుదీనా కొత్తిమీర పైనుంచి గార్నిష్ పైనుంచి వేసుకొని దమ్ము పెట్టాలి.
ఇది పెడదామా? అది కాదు, పెద్దది పెట్టాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ పెరుగు పెరుగు బిర్యానీ ప్లీజ్ ఫ్రెండ్స్.